హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అక్క మరి ఇన్విజిబుల్ పైపింగ్ నెక్కి వేసుకున్నాము, మరి బ్యాక్ ఎలా వేసుకోవాలి పైపింగు, మరి దాన్ని ఇన్విజిబుల్ కనబడకుండా ఎలా చేయాలి బోటిక్ మోడల్లో. బోటిక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, మనం ఎలా వేసుకోవాలని అయితే అడిగిండ్రు. దానికోసం అయితే నేను చిన్నగా చెప్దామని, ఫస్ట్ మనం బ్యాక్ క్లోజింగ్ మొత్తము ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నాక ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని దానికి నార్మల్గా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలాగైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకొని ఉంచుకుంటామో దాన్ని నార్మల్గా మనం ఫస్ట్ డాట్స్ ఎలా వేస్తామో అలా వేసుకున్న తర్వాత దాన్ని వీపట్టిలాగా వేసుకుంటూ రావాలి. అంటే పైపింగ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంచుకొని థ్రెడ్ అనేది నార్మల్గా వేసుకుంటూ రావాలి. సేమ్ ఫేస్ అంటే సేమ్ మన పట్టి వేసినట్టే వేయాలి. దీంట్లో మీరు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. అయితే వేసిన తర్వాత అప్పుడు మనం నార్మల్గా కాటన్ పీస్ తీసుకోవాలి, అంటే లైనింగ్ పీస్ తీసుకోవాలి. లైనింగ్ పీస్ తీసుకొని మన వీపట్టికి ఎంతైతే కట్ చేసుకుంటామో మెజర్మెంట్ ప్రకారము 1.5 ఇంచు అలాగా కట్ చేసుకొని, మీకైతే సరిపోకపోతే జాయింట్ అలా పెట్టేసుకొని సరిపోయేటట్టు చూసుకొని దాన్ని మడిచి కుట్టుకోనక్కర్లేదు, మడిచి అస్సలు కుట్టొద్దు. కుడితే మాత్రం హేమింగ్ చేసుకుంటట్టు మనం వీపట్టిలాగా వేసుకోవాలి. మరి అక్క ఇప్పుడు డాట్స్ దగ్గర కుచ్చు పెట్టనక్కర్లేదా అంటే, పెడితేనేమో హేమింగ్కు పెద్దగా అవుతుంది, మనం పెట్టనక్కర్లేదు, చిన్నగా ఉంచుకుంటే సరిపోతుంది. కాబట్టి సేమ్ మళ్ళీ అదే థ్రెడ్ పైపింగ్ మీద నార్మల్గా మనకు లైనింగ్ పీస్ వేసుకుని కుట్టుకుంటూ రావాలి. సేమ్ మన కుట్టు అంటే ఎగ్జాక్ట్గా థ్రెడ్ పైపింగ్ మీదనే రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నీట్నెస్ వస్తుంది. అలా కుట్టుకుంటూ రావడం వల్ల మనకు క్లాత్ కనబడది. ప్లస్ మళ్ళీ దాన్ని తిప్పి ఉల్టా తిప్పేసి మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. కుట్టేసుకుంటే సరిపోతుంది. మనకు కనబడకుండా ఇన్విజిబుల్ పైపింగ్ లాగానే మన ఈ నెక్ ఎలాగైతే రెడీ అయిపోతుందో వీపట్టి కూడా అలాగే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే వీడియోను మొత్తం క్లియర్గా చూడండి. నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా, మొత్తం క్లియర్గా చూసేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదన్నా ప్రాబ్లమ్స్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఓకే.